మాస్ లీడర్, ప్రజా నాయకుడు, జనం మెచ్చిన నేత, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా, గజ్వేల్ ముద్దుబిడ్డగా పలువురి ప్రశంసలు పొందుతూ రాజకీయ, వ్యాపార, సేవా రంగంలో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గాడిపల్లి భాస్కర్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి స్వశక్తితో వ్యాపార, రాజకీయ రంగంలో రాణిస్తూ రాజకీయ చాణక్యుడిగా అందవేసిన చెయ్యి అనటంలో ఎలాంటి సందేహం లేదు. పోరాట పటిమగల బీసీ నాయకుడు, పద్మశాలి సమాజం మేలు కోసం తన వంతు పాత్ర పోషిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారితో ముఖాముఖి. మీ ఇంటి పేరు గాడిపల్లి భాస్కర్ అని, కానీ కొంతమంది గొర్రె భాస్కర్ అంటారు. దాని గురించి మీ స్పందన? యంగ్ ఏజ్లో 22 ఇయర్స్లోనే నేను వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. నాకు ఇంచుమించుగా 30 ఎకరాల ల్యాండ్ ఉండే. మున్సిపల్ చైర్మన్గా అయిన తర్వాత ఇప్పుడు 15 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా కూడా మా పూర్వీకులైనటువంటి తలకొక్కుల ఎల్లయ్య గారు ఫస్ట్ చైర్మన్గా ఉండడం జరిగింది. కేసీఆర్ గారితో మీ అనుబంధం, అలాగే ఉద్యమ సమయంలో మీ పాత్ర? ముఖ్యమంత్రి గారికి తీసుకుపోదామంటే మంత్రిని కాదని వెళ్ళలేని పరిస్థితి. అన్యాయం చేసిండు హరీష్ రావు గారు. పేద ప్రజలకు అన్నా అంటే నేను ఉన్నా అంటూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రథమంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు గతంలో ఎన్నో కష్టాలకు, నష్టాలకు ఎదుర్కొని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్న సందర్భం ఎంతో మంచి ఉదారత, సౌభాగ్యం గల మన భాస్కర్ గారితో మనం ఉన్నాం. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నా పేరు గాడిపల్లి భాస్కర్. నేను పద్మశాలి కులానికి చెందినవాడను. మా తండ్రి గారి పేరు గాడిపల్లి బాలయ్య, మా అమ్మగారు కస్తూరిబాయి. మా తండ్రి గారు పొలం చనిపోయి ఇంచుమించుగా 10 ఏళ్ళుగా వస్తుంది. మా అమ్మగారు నా దగ్గరనే ఉంటారు. మేము 5 అన్నదమ్ములం గజ్వేల్లో. మా తాతల నుండి కూడా గజ్వేల్లో రాజకీయ నేపథ్యంతో కూడుకున్న కులస్తులం మేము. మా కులస్తుడే ఒక 20 సంవత్సరాలుగా బాలరాజు అనే అతను మాకు చుట్టాము. 20 సంవత్సరాలు సర్పంచ్గా ఉండే. ఫస్ట్ 1952లో మున్సిపల్ చైర్మన్గా గొర్రె ఎల్లయ్య అని మా తాతగారు ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. ఫస్ట్ గజ్వేల్ మున్సిపల్ స్టార్ట్ అయింది 1952లో. బట్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ గొర్రె ఎల్లయ్య గారు తాతగారు. 1988లో నేను ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే గజ్వేల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రావడం జరిగింది. దానిలో గ్రామ పంచాయతీ మెంబర్గా 6వ వార్డు నుంచి నేను పోటీ చేయడం జరిగింది. అందులో గతంలో కాంతారావు వర్గం, రంగారెడ్డి వర్గం అనే 2 వర్గాలు చాలా బలంగా గజ్వేల్లో ఉంటుండే. కాంతారావు వర్గానికి చెందిన అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్ మెంబర్లు ఏవైతే ఉన్నారో కట్కే లింగోజీ, మన కమరుద్దీన్ గారు ఎక్స్ మెంబర్లు, వాళ్ళ పైన నేను ఒక యంగ్ ఏజ్లో 22 ఇయర్స్లోనే నేను వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు రంగారెడ్డి గారు కూడా నాకు ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ నుంచి మరి బీజేపీ సపోర్ట్ ఏబీపీ ఇంటర్మీడియట్లో నేను ఏబీపీ ఆర్గనైజేషన్ చేస్తుంది. అందుగురించి అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డి గారు అయితే ప్రతి ఇంటికి కూడా న్యాయపడి వచ్చి మా గాడిపల్లి గొర్రెల అబ్బాయి బాగా పేరున్న కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి ఈ అబ్బాయిని గెలిపించాలని చెప్తే 2 సీనియర్ నాయకులను కూడా ఓడించి జనం గజ్వేల్లో నన్ను మొట్టమొదటిసారిగా 88లో నన్ను పంచాయతీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ప్రజలకు 5 ఏళ్లలో బాగా సేవ చేసి అప్పుడు నీటి ఎద్దడి బాగా ఉండే. అప్పుడు మొత్తం గజ్వేల్కు 2 బోర్లే శాంక్షన్ అయితే ఒకటి సర్పంచ్ అతను ఇంటి దగ్గర చేసుకుంటే నేను కుట్టాడి ఒక బోర్ను ఈరోజు నా వాళ్ళలో వేయించి బాలేష్ అనే వార్తా విలేకరి ఇంటి ముందు వేపిస్తే ఆ బీడీ కాలనీలో ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ బోర్ నుంచి నీళ్ళు తాగుతున్న సంగతి మనం గమనిస్తాం. అలాగా అంచెలంచెలుగా ఎదుగుతూ మేము కాంతారావు వర్గంలో
నేను చేయడం జరిగింది. కాంతారావుకు మా రాజకీయ గురువుగా ఉంటూ తీసుకొని నేను ముందుకు వెళ్తున్న కార్యక్రమంలో తెలుగుదేశంలో చేయడం జరిగింది. తెలుగుదేశంలో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పర్యాయాలు గజ్వేల్ నుంచి మమ్మల్ని పిలిచి మీకు బాగా ఫ్యూచర్ ఉంది, నువ్వు కంపల్సరీ ఎంపీపీగా మా గజ్వేల్ బీసీ లేడీ ఇది రిజర్వేషన్ అవడం జరిగింది. అప్పుడు నాయనగారి కూడా తెలుగుదేశంలోనే ఉండే, మా ఇద్దరిని పిలుచుకొని ఒక సర్పంచ్ ఉండి ఒకరి ఎంపీపీ ఉండని చెప్పి దగ్గరుండి మాకు బీఫామ్ చేయాలని చెప్పి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి బట్టి జగపతి గారికి బీఫామ్లో అందజేయడం జరిగింది. కొన్ని రాజకీయాల వల్ల ఇప్పుడున్న ఒక నాయకుడు అప్పుడు తెలుగుదేశంలో కీలకంగా ఉండి ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు నాకు ఎంపీపీ కానియకుండా ఇదే నాకు నాయనగారి గారి వాళ్ళ వర్గానికి సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంపీపీ చేయడం జరిగింది. నేను ఆ క్రమంలో పార్టీకి రాజీనామా చేసి నేను 2009లో టీఆర్ఎస్లో చేరడం జరిగింది. మేము ఎంపీటీసీగా గెలవడం జరిగింది అప్పుడు 2006లో. దాని తర్వాత 2009లో నేను ఆ పార్టీకి రిజైన్ చేసి నేను టీఆర్ఎస్లో ఉద్యమ పార్టీ కాబట్టి ఆ ఉద్యమ పార్టీలో కేసీఆర్కి అండదండగా ఉందామని చెప్పి గజ్వేల్ నుంచి పార్టీలో చేరి అప్పుడు నేను చేసినప్పుడు పార్టీలో చేతుల మీద లెక్క పెట్టేంత కార్యకర్తలే ఉండే ఒక 10-15 మంది సీనియర్లు, ఆకులు దేవదరే కానీ భూమిరెడ్డి కానీ కొందరు సీనియర్ నాయకులు కొందరే ఉండే. నేను 2009లో పార్టీని ఒక 5-6 సంవత్సరాలు బాగా ముందుకు తీసుకెళ్ళి 2000 మన తెలంగాణ అవతరణ 2014లో రావడం జరిగింది. అప్పుడు నేను గజ్వేల్లో కాంటాక్ట్ చేస్తే అసలు గజ్వేల్లో టీఆర్ఎస్ లేదన్నా, అందుకని బలంగా తెలుగుదేశాన్ని అంతకుముందు మేము 2000 నుంచి 2009 వరకు బలంగా తెలుగుదేశాన్ని గజ్వేల్లో చేయడం జరిగింది. నేను కూడా అందులో ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. అప్పుడు కూడా నేను తెలుగుదేశంలో ఉమ్మడి మెదక్గా బీసీసీఎల్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒక 2 సంవత్సరాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు నాకు ఉమ్మడి మెదక్ జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీని బాగా కష్టపడి ఎంతో బలపరచడం, కానీ అందులో నాకు ఆ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీలోకి రావడము. ఇందులో నాకు 2014లో మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాకముందే మున్సిపల్ అవతరణ దినోత్సవం కాకముందు మున్సిపల్ ఎన్నికలు ప్రకటించారు. అప్పుడే నేను గజ్వేల్లో అందరినీ బీఫామ్లు పరిస్థితి టీఆర్ఎస్ గజ్వేల్లో ఎట్లున్నాయంటే బీఫామ్లు తీసుకునే పరిస్థితిలో కూడా పోటీ చేయడానికి ఎవరు కూడా ముందు రాని పరిస్థితుల్లో నేను గజ్వేల్లో 20 మందిని ఇది చేసుకొని పార్టీ నుంచి వస్తే రేపు ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు అధ్వర్యంలో మనకు తెలంగాణ బంగారు తెలంగాణ అయితే అని చెప్పి ప్రజలతో మమేకమై ప్రతి గల్లీకి తిరిగి నేను 9 మంది కౌన్సిలర్లను టీఆర్ఎస్ నుంచి గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు హరీష్ రావు గారు, మన సుధాకర్ రెడ్డి గారు కూడా గజ్వేల్లో ఇన్ఛార్జిగా ఉండే, వాళ్ళందరి సహకారంతో నేను 9 మంది కౌన్సిలర్లను గెలుచుకొని గజ్వేల్లో టీఆర్ఎస్ జెండా చైర్మన్ మొట్టమొదటిగా మున్సిపల్ అవడము నా అదృష్టంగా భావిస్తున్నాను. 2014లో నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం ప్రజలందరికీ కూడా నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటి చైర్మన్గా ఎన్నుకున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్గా మొదటిసారి మీరు ఎన్నిక కావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారో దాని గురించి మీ స్పందన. గజ్వేల్లో 1952 సంవత్సరంలో గజ్వేల్ మొట్టమొదటిసారిగా మున్సిపల్గా అప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా కూడా మా పూర్వీకులైనటువంటి మా తాతగారు అయినటువంటి తలకొక్కుల ఎల్లయ్య గారు ఫస్ట్ చైర్మన్గా ఉండడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం ఇక్కడ జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీగా మార్చడం జరిగింది. మరియు 2014లో మన జనాభా లెక్కల ప్రకారం మన మున్సిపల్గా ఇది అప్గ్రేడ్ కావడం జరిగింది. అందులో మొట్టమొదటిగా నాకు మున్సిపల్ చైర్మన్గా నేను గెలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 52లో మా తాతగారు మున్సిపల్ చైర్మన్, మళ్ళీ 2014లో మున్సిపల్ అవడం, నేను మొట్టమొదటి చైర్మన్గా గెలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మున్సిపల్ చైర్మన్గా అయిన తర్వాత నేను గజ్వేల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో నా చేతుల మీద జరగడం జరిగింది. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు శానిటేషన్ ప్రక్రియనే కానీ చెత్త సాగ్రిగేషన్ చేయడమే కానీ ఇవన్నీ నేను ఈ మహిళా సంఘాల ద్వారా ఎంతో ఇంటింటికి తిరిగి నేను చేయడం జరిగింది. ఈ గజ్వేల్లో 5 సంవత్సరాల్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమంలో నేను పంచుకున్నాను. కానీ నాకు తీరని కళ ఏంటంటే గజ్వేల్లో బీదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2014లో అయినా కానీ మా తాతగారు పూర్వీకులైనటువంటి మా తలకొక్కుల ఎల్లయ్య గారే మొదటి చైర్మన్ గజ్వేల్కు ఉండడం నిజంగా మా యొక్క వంశానికి నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అన్నగారు మీ ఇంటి పేరు గాడిపల్లి భాస్కర్ అని, కానీ కొంతమంది గొర్రె భాస్కర్ అంటారు. మీకు గొర్రెలు చాలా ఉన్నాయి నాలే?
దాని గురించి మీ స్పందన? అసలు మొత్తం మా కుటుంబంలో గాడిపల్లి కుటుంబమే మాదంతా. కాకపోతే మా తాతల పూర్వీకులంతా కూడా ఈ గొర్రెలను మా సంగపల్లి ఉన్న గొర్రెల యాదవులకే కానీ కొందరు గొర్రెల కాపాలకే కానీ అప్పుడు సాధనకి వాళ్ళకి ఇస్తుండే. ఇంచుమించుగా గతంలో పూర్వం ఒక 50 సంవత్సరాలు మా తాతల అప్పుడు ఉన్నప్పుడు కాలంలో ఇంచుమించుగా 400-500 గొర్రెలు ఉంటుండే. ఎవరైనా అప్పుడు ఉన్న రైతులే కానీ ఆ గొర్రెల కాపర్లే కానీ యాదవులే కానీ గొర్రెలు ఎక్కువే కాబట్టి గొర్రెలు అనే పేరు పడిపోయింది. కాబట్టి ఇప్పటికీ మమ్మల్ని అందరూ కూడా గొర్రెలు అనేవి పిలుస్తుంటారు. వాస్తవంగా మేము ఇంటి పేరు మీద గాడిపల్లి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్గా మీరు పనిచేసిన కాలంలో భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పి పబ్లిక్లో కొంతమంది అనుకుంటూ ఉన్నారు. దాని గురించి మీ స్పందన? ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే 2006 నుంచి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్లో నేను పెద్ద ఎత్తున గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో జాగాలు కొని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా మందికి నేను అమ్మడం జరిగింది. అప్పుడు నాకు కలిసి వచ్చింది. కొద్దిగా డబ్బులు సంపాదించుకొని కొన్ని ఆస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంచుమించుగా ఒక 30 ఎకరాల వరకు అప్పుడు నేను సంపాదించడం జరిగింది ఆ యొక్క అగ్గో కాలంలో. తర్వాత 2009 వరకు నేను ప్రజలలో ఏదో ఒకటి రాజకీయంగా నాకు బాగా మక్కువ, రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2014లో నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కాకముందు నాకు ఇంచుమించుగా 30 ఎకరాల ల్యాండ్ ఉండే. మున్సిపల్ చైర్మన్గా అయిన తర్వాత ఇప్పుడు 15 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రజానాయకుడు కూడా డెవలప్ కాలేదన్న సంగతి రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఓన్లీ ఆ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే డెవలప్ అయింది. గజ్వేల్లో ఇంచుమించుగా 5,000 కోట్ల డెవలప్మెంట్ అయింది. ఒక చైర్మన్గా నేనున్నా ఒక్క కాంట్రాక్ట్ కానీ ఎలాంటిది కానీ హరీష్ రావే కానీ అప్పుడున్న నాయకులే కానీ గజ్వేల్లో ఏ ఒక్క నాయకుని కూడా కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేకపోయారు. వాళ్ళ మొత్తం చుట్టాలు వాళ్ళ కన్సలనే ఇక్కడ కాంట్రాక్టర్ మెదిలిండ్రు. వాళ్ళకే ముడుపులు అందజేయడం జరిగింది. కాబట్టి మేము ఆర్థికంగా బాగా నష్టపోయినాం. అయినా జనాలలో మాకు మంచి పేరుంది. మేము నా యొక్క 5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ కాలంలో నేను గజ్వేల్లో కొన్ని 1000 ఇండ్లు కూడా నిర్మాణం గావించబడ్డది. ఒక్కరి దగ్గర కూడా పర్మిషన్కి కానీ ఎలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మేము 5 సంవత్సరాలు మేము మెదలడం జరిగింది. మేము ప్రతి ఇంటికి కూడా మేము నల్ల కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్క ప్రజలకు అవసరాలను మేము ఏదైతే ఉందో అది కూడా 5 ఏళ్లలో నెరవేర్చడం జరిగింది. ఈరోజు ప్రజలకు వెళ్తే మున్సిపల్ చైర్మన్గా భాస్కర్ మంచి పనులు చేసిండనే ఒక పేరు మాత్రం సంపాదించుకున్నాం. ఆస్తులను మేము పొడగొట్టుకున్నాం. రాజకీయంగా మాత్రం ఇది మేము అప్పుడున్న పాస్బుక్లను ఇప్పుడున్న పాస్బుక్లను చూస్తే తెలుస్తుంది. డబ్బులు ఎవరి దగ్గరైనా అధికంగా ఉంటే జాగ్రత్తగా ఉంటారు, మిగతాది ఏం కాదు. అందుగురించి నేను రాజకీయంగా చాలా నష్టపోయినా ఆస్తులలో కూడా అన్ని కోల్పోయిన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మీ అనుబంధం, అలాగే ఉద్యమ సమయంలో మీ పాత్ర? 2009లో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరేకంటే ముందు తెలంగాణ భవన్కి వెళ్ళి మన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో గజ్వేల్లో మీ సమక్షంలో చేరదాం అనుకుంటున్నాం, మీరు తప్పకుండా గజ్వేల్కి రావాలంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అతనే ఇచ్చి, భాస్కర్ గజ్వేల్లో తెలంగాణ తల్లి విగ్రహం మంచి సెంటర్లో దీన్ని పెట్టు, నేనే వచ్చి మిమ్మల్ని కంపల్సరీ జాయిన్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మేము గజ్వేల్లో ఇంచుమించుగా ఒక 20,000 మందితో మేము ఒక పొజిషన్ పెద్ద ఎత్తున తీయడం జరిగింది. అప్పుడు బీసీ గర్జన అనే ఒక దాంతో అందరిని బీసీలను మొత్తం ఏకం చేసి కొన్ని కారణాల వల్ల అతడు జ్వరం వచ్చడం వల్ల కేసీఆర్ గారు రాలేకపోవడం జరిగింది. హరీష్ రావు గారి గజ్వేల్కి వచ్చి మా పార్టీలో లక్ష్మణ్ గార్డెన్లో చేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత నేను 2009 నుంచి కేసీఆర్ గారి బాటలోనే నడిచిన. గజ్వేల్లో ఏ ఉద్యమంకైనా నేను ముందుండి పనిచేసినాం. అప్పుడు సకజనుల సమ్మె కానీ మరియు ఈ యొక్క ఉద్యోగస్తుల సమ్మె కానీ అన్ని దానిలో కానీ నేను ముందుండి పనిచేసినాం. అప్పుడు కార్మికుల రైలు రోకో ఉద్యమంకు మాసాపేటకి వెళ్ళి మొత్తం అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. ప్రతి కార్యక్రమంలో నేను ముందుండి నేను పనిచేసిన. కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కూడా చాలా పర్యాలు సాధగా నేను వెళ్ళి ఆయన సూచనల మేరకు గజ్వేల్లో పనిచేస్తూ ఆ క్రమంలోనే నాకు 2014లో టికెట్ ఇవ్వడం, నేను మున్సిపల్గా చైర్మన్గా ఎన్నిక కావడం కూడా జరిగింది. కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో భాస్కర్ గజ్వేల్ ఎలా ఉంది, ఇంకా ఏమేమి కావాలని కూడా కేసీఆర్ గారు నన్ను పలుసార్లు మాట్లాడడం జరిగింది.
గజ్వేల్లో కొత్తగా వచ్చి డిగ్రీ కాలేజ్ అప్పుడు ఇప్పుడున్నటువంటి హాస్పిటల్ డిగ్రీ కాలేజ్లో గజ్వేల్ మొత్తం నక్షా మొత్తం మారుద్దాం అని అక్కడ మీటింగ్ పెట్టి నన్ను కూడా ఒక 5 నుంచి 10 మంది సభ్యులలో నేను ఒకరిని కూడా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజే కేసీఆర్ గారు నన్ను భాస్కర్ ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, హాస్పిటల్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా కేసీఆర్ గారితో నేను ఎంబడి అధికారంలో నేను ఎంబడి ఇవన్నీ కూడా అప్పుడు మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా డబ్బులు కూడా రిలీజ్ చేయడము ఇవన్నీ కూడా 5 సంవత్సరాలలో నిర్మాణం గావించబడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. కేసీఆర్ గారు నన్ను ఎన్నోసార్లు గజ్వేల్లో అవకతలు జరుగుతున్నాయని కేసీఆర్ గారు చెప్దామంటే అధికారం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళడం చాలా కష్టమైపోయింది. హరీష్ రావే కానీ అధికారులే కానీ అతని దగ్గరికి వెళ్ళలేకపోవడంతో గజ్వేల్లో జరుగుతున్న అవకతవకలు చెప్దామంటే అవకాశం లేకపోయింది. మాజీ మంత్రి హరీష్ రావు గారితో మీకున్న సత్సంబంధాల గురించి మీ మాటల్లో. హరీష్ రావు గారు 2014లో నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకునేటప్పుడు అసలు గజ్వేల్లో టీఆర్ఎస్ లేదు, నువ్వు ఎట్లా గెలుస్తావు అన్న ఒక దశ నుంచి నేను సొంతగా గజ్వేల్లో మనకు పూర్వం ఉన్న రాజకీయ నేపథ్యంతో నేను అక్కడ టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిపించుకొని నేను చైర్మన్గా కావడం జరిగింది. చైర్మన్ అయిన కొన్ని రోజులకే హరీష్ రావు గారు గజ్వేల్ డెవలప్మెంట్ మీద ఆయనదే ప్రత్యేక ముద్ర ఉంది కాబట్టి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని డెవలప్మెంట్లో ఇక్కడ మన ఉద్యమకారులైనటువంటి కొందరు వ్యక్తులను నేను అందులో ప్రవేశపెట్టి వీళ్ళకు ఉపాధి కలుగుతుందని చెప్పి నేను ప్రయత్నం చేస్తే దానికి హరీష్ రావు గారు ఆటంకపరిచి నువ్వు ఏ దాంట్లో కూడా డెవలప్మెంట్లో కానీ కాంట్రాక్ట్ విషయంలో కానీ ఇంట్లో కూడా చేసి దూర్చినట్టయితే నేను పనిష్మెంట్ చేస్తాను, నేను అసలు నీకు ఇది చేస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి నాకు ఇక్కడ సిద్దిపేట వాళ్ళకి గజ్వేల్లో ఉపాధి కల్పించే దిశగా హరీష్ రావు అడుగులు వేస్తున్నారు. ఒక మంత్రిగా ఎవరు ధైర్యంగా ఆయనకు ఎదురు చెప్పలేని పరిస్థితి అప్పట్లో. అప్పుడు నేను గజ్వేల్లో ఈ డెవలప్మెంట్ నేపథ్యంలో గజ్వేల్ హాస్పిటల్ ఒకటి ఇక్కడ ఓపెనింగ్కు రావడం జరిగింది. హాస్పిటల్లో ఇంచుమించుగా ఒక 30 మంది పేద నర్సు ట్రైనింగ్ చేసినటువంటి ఆడపిల్లలను గజ్వేల్లో పెడదామని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్తే అతను సిద్దిపేట నుంచి తీసుకొచ్చి గజ్వేల్లో అపాయింట్ చేయడం జరిగింది. ఇలా ప్రతి గజ్వేల్లో ఉన్నటువంటి ప్రతి ఆఫీస్లో కానీ సిద్దిపేట వాళ్ళే ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. నేను ఏంది అంటే నన్ను అసలు మొత్తమే కేర్ చేయకపోవడం, అతను నన్ను మొత్తం మరోసారి టికెట్ ఇవ్వకపోవడము ఇదే నేపథ్యంలో జరిగింది. అలాగే నాకు అండర్ గ్రౌండ్ గజ్వేల్లో కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా నేను ఇన్ టైంలో టెండర్ పెట్టి మొత్తం ఓపెనింగ్ ఏదైతే నా యొక్క టైం అయిపోయే వరకు కూడా దాన్ని స్టార్ట్ చేయకుండా నా యొక్క మున్సిపల్ పీరియడ్ అయిపోయినాకనే స్టార్ట్ చేసి దాన్ని కూడా నాకు అన్యాయం చేసిండు హరీష్ రావు గారు. ఇలా ప్రతి గజ్వేల్లో ప్రతి పనిగా గజ్వేల్లో డెవలప్మెంట్ ఇంకా కేసీఆర్ గారు అయితే అబద్ధంగా కేసీఆర్ గారు అన్ని పర్యాలను ఫామ్ హౌస్ పిలిపించుకొని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ను నువ్వు ఒక ఎన్ని వేల కోట్లైనా తీసుకొని డెవలప్మెంట్ చేసుకొని ఇంకా ఏమేమి కావాలని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో ఎన్నోసార్లు. దానికి నేను ఎన్నో ప్రపోజల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోదామంటే మంత్రిని కాదని వెళ్ళలేని పరిస్థితి. నేను మంత్రి గారి దగ్గర తీసుకుపోయి పాండవుల చెరువును కొమ్మటి చెరువు మాదిరిగా నేను ఒక డ్రాయింగ్స్ వేసి తీసుకపోతే అవన్నీ కూడా తీసి అక్కడ పడేసి ఇప్పుడు పాండవుల చెరువును చూసినట్టయితే మొత్తము అవే మళ్ళా ముళ్ళ పొదలు అవే పాత పాండవుల చెరువుకు కొద్దిగా మంచిగానే ఉంది, కానీ మిగతా సిద్దిపేట చెరువు ఎట్లుంది, కొమ్మటి చెరువు మన పాండవుల చెరువు ఎట్లుందో ఒకసారి గమనించాలి. ఇలా ప్రతి దాని మీద నేను డెవలప్మెంట్ మీద ప్రపోజల్స్ తీసుకపోతే అవన్నీ కూడా తుంగలో తొక్కి కేసీఆర్ గారు తెలియకుండా హరీష్ రావు గారు అడ్డుపడ్డ సంగతి నేను అనుభవించిన. అందుగురించి ఆ పార్టీలో ఉంటే హరీష్ రావు గారు నాకు ముందు పడ్డదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. గజ్వేల్ డెవలప్మెంటే కానీ అభివృద్ధి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గజ్వేల్ శాసనసభ్యుడిగా ఉండి ఎన్నో చేద్దామని అనుకున్నాడు, కానీ ఈ అభివృద్ధికి ఆటంకపరిచిన వ్యక్తి హరీష్ రావు గారు. గజ్వేల్లో ఎన్నో అభివృద్ధి చేద్దామనుకున్న కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా తీసుకుపోయి సిద్దిపేటలో డెవలప్మెంట్ చేయడం జరిగింది హరీష్ రావు గారు. గజ్వేల్లో డెవలప్మెంట్ అనేది లేదు, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఆఫీసే కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెటే కానీ ఇవే కనబడుతున్నాయి. రింగ్ రోడ్ కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు గజ్వేల్లో, అది హరీష్ రావు గారి పుణ్యమే. గతంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్గా మీరు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు వెడల్పులో ఎంతోమంది ఇల్లు కోల్పోయారు. అలాగే కేసీఆర్ గారు మీటింగ్లో 5,000 ఇల్లు గజ్వేల్కి ఇస్తా అన్నారు. రోడ్డు వెడల్పులో వాళ్ళకు ఇవ్వలేదు, నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. దానిపై మీ స్పందన? 2014లో కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే గెలవడం
టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవ్వడం నిజంగా గజ్వేల్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. దాని తర్వాత గజ్వేల్కు సీఎం గారు రావడం, గజ్వేల్లో మొత్తం కొత్త గజ్వేల్గా మారుస్తామనడం. అందులో భాగంగా రోడ్లు అప్పుడు 30 ఫీట్ల రోడ్లే గజ్వేల్లో ఉండే, అవన్నీ కూడా 70 నుంచి 80 ఫీట్ల వరకు వెడల్పు చేయాలని చెప్పి ఒక మున్సిపల్ చైర్మన్గా నాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా నేను ప్రజల వద్దకు వెళ్ళి ఒక బిల్డింగ్లే కానీ ఇళ్ళనే కానీ మొత్తం వాళ్ళందరినీ మీటింగ్ ఎన్నో పర్యాలు ఎంపీ కానీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండేప్పుడు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు పిలుచుకొని ఇక్కడ ఆఫీస్లో ఎన్నో పర్యాలు మీటింగ్ పెట్టి వాళ్ళని ఒప్పించి మేము నష్టపరిహారం ఇస్తాము, మళ్ళీ మొత్తము ఏదైతే బిల్డింగ్లు పోయిన వాళ్ళకి కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంట్లో కంపల్సరీ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళందరూ సహకరించి వ్యాపారస్తులు కానీ ఈ రోడ్ల మీద ఉండే బిల్డింగ్ల వల్ల యజమానులే కానీ మొత్తం సహకరించి ఇల్లు కూలగొట్టుకున్న స్వచ్ఛందంగా వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం కూడా ఇప్పటివరకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఎంతోమంది ఇంచుమించుగా 150 మందికి ఇల్లు కోల్పోయారు. ఇప్పుడు డెలివరీ హోటల్ నుంచి మొదలైతే కూటమి సమకాడి వరకు కూడా ఇల్లు కోల్పోయిన చాలా బీదవారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లు లేవు. గతంలో కేసీఆర్ గారు 2015లో ఇక్కడ 2400 ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అది అతివేగంగా ఇంచుమించు 2 సంవత్సరాలనే 2400 ఇల్లు కూడా నిర్మాణం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాం. గజ్వేల్ వాళ్ళకు తీరని కలగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో దొరుకుతాయేమని ఆశపడ్డాం. అంతలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు రావడం, ఆ ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా ఇక్కడ నిర్మాణమైన 2400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నింపడం జరిగింది. నిజంగా వాళ్ళకు ఇచ్చుట న్యాయమే. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ బీద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కేసీఆర్ గారు 5000 ఇల్లు ఫస్ట్ అభినందన సభలో ఫస్ట్ గెలిచిన తర్వాత గజ్వేల్కి వచ్చి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. గజ్వేల్లో బిచ్చం ఎత్తుకునే వారికి కూడా కంపల్సరీ ఇల్లు ఇచ్చే విధంగా నా నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రజలు ఉండకూడదని చెప్పి ఆ రోజు తెలియజేయడం నిజంగా ఆ రోజు సంతోషంగా మా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వినిపించారు. దాని తర్వాత 10 సంవత్సరాల్లో ఇది ఎన్ని పర్యాలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామన్నా కానీ హరీష్ రావు గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ తీసుకెళ్ళలేకపోయారు. అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ మల్లన్న సాగర్ అధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గజ్వేల్లో ఇల్లు కోల్పోయి రోడ్ల వైండింగ్లో జాగాలు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు లేవు. అలాగే బీద ప్రజలకు ఇప్పటివరకు కూడా ఇల్లు లేవు. ఎన్నో పర్యాలు గజ్వేల్లో ధర్నా అయింది. పుట్టిగా బూటకము ఒక డ్రా సిస్టమ్ అని చేసి అక్కడ ఇల్లే లేవు. అక్కడ మల్లన్న సాగర్ ఆక్యుపై చేసిరు. ఎవరన్నా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ యొక్క ప్యాకేజీలు వస్తే వాళ్ళు పక్కకు ఇచ్చిన ప్లాట్లలో ఇల్లు కట్టుకున్న 10-20 మంది ఖాళీ చేస్తే వాళ్ళ 10-20 మందికి ఇప్పటికి ఇవ్వడం జరిగింది. అదే హరీష్ రావు గారి నియోజకవర్గమైన సిద్దిపేటలో ఇంచుమించుగా 6000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. కేటీఆర్ గారి నియోజకవర్గమైన సిరిసిల్లలో ఇంచుమించుగా 5 నుంచి 6000 ఇల్లు కట్టడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు పేద ప్రజలకు అందలేదు. దానికి మేమంతా కూడా పాత కౌన్సిల్ అంతా కూడా విసిగింది, రాజీనామా చెంది ఏ పార్టీ అయితే రేపు ఈ ప్రజలకు న్యాయం చేస్తారనే ఆశతోటి ఈరోజు రూలింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి రాబో కాలంలో ఇక్కడ ఉన్నటువంటి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఇల్లు లేని బీద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతామని కూడా తెలియజేస్తున్నాను. అన్నగారు, మీరు ఇన్ని పార్టీలు మారుతున్నారు కదా, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు అని అనుకుంటున్నారా? నువ్వు ఏ దాంట్లో కూడా డెవలప్మెంట్లో కానీ కాంట్రాక్ట్ విషయంలో కానీ దూర్చినట్టయితే నేను పనిష్మెంట్ చేస్తాను. నేను అసలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారితో నేను ఎంబడి అధికారంలో నేను ఎంబడి ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇటీవల బీజేపీలోకి వెళ్ళారు, తదనంతరం మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. దానిపై మీ స్పందన? నర్సు ట్రైనింగ్ చేసినటువంటి ఆడపిల్లలను గజ్వేల్లో పెడదామని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్తే అతను సిద్దిపేట నుంచి తీసుకొచ్చి గజ్వేల్లో అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మీ తనయుడు అనూప్ కూడా ఈ మధ్య కాలంలో రాజకీయ అరంగేట్రానికి తనకు మీరు అవకాశం ఇస్తారా? ఎలక్షన్లు వస్తే మాత్రం యువకులందరినీ కూడా ఏకతాటిపై ఇచ్చి పార్టీకి పనిచేస్తున్న తరుణము అతను చేస్తుండే. గజ్వేల్లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని రుచి చూపించారని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటున్నారు. దాని గురించి మీ స్పందన? కానీ దురదృష్టవశాత్తు బీజేపీ రూలింగ్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించి మీకు ఎంతో గుర్తింపు తెచ్చిన పార్టీ మీకు కాదని ఇటీవల బీజేపీలోకి వెళ్ళారు, తదనంతరం మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. దానిపై మీ స్పందన? 2014 మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం తర్వాత మన బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ డెవలప్మెంట్లో ముందుకెళ్తున్న క్రమంలో
గజ్వేల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోతున్నందుకు 2018కి వచ్చే వరకు మా యొక్క హరీష్ రావే కానీ అధిష్టానమే కానీ మాకు ఎలాంటి టికెట్లు లేక మమ్మల్ని ప్రజలలో నిలబడదామంటే కూడా ఛాన్స్ లేకుండా మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నామని పదవులు లేకున్నా సరే కనీసం బీదవాళ్ళకి మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కనీసం అవన్నీ చేస్తారని ఎన్నో పర్యాయాల్లో హరీష్ రావు దగ్గరికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ పిడిచెడు మూలం మీద ఉన్నటువంటి ఒక 6 షటర్లు ఉప్పల సీతయ్య చెందిన ఒక వైశ్యులకు చెందిన 6 మడిగలు ఉండే వీటిని కూలగొడతా అంటే ఆమె స్టే చేస్తాను పోతే మేము బతలాడేవాడిని కూలగొట్టి వాళ్ళకి 200 గజాల జాగిస్తా అని ఆమెకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఆ రోజు మేము అందరి ముందు తెలియజేయడం జరిగింది. ఆమెను ఎన్నో పర్యాలు హరీష్ రావు దగ్గర తీసుకపోతే అసలు అతను కేరే చేయట్లేదు, ఆమెకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు నేను విసుగు చెంది ఏదైతే వీళ్ళ యొక్క అవినీతిలో బాగా వీళ్ళు కలవకుండా కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటుంది, వీళ్ళ కుటుంబాలే డెవలప్ అవుతున్నాయి, బీద ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తలేరు కాబట్టి వీళ్ళకి ఎలాగైనా తగిన శాస్త్రి చెప్పాలనే ఉద్దేశంతో అప్పుడు హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారికి గెలవడం జరిగింది. అప్పుడు ఆ ఈటెల రాజేందర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గజ్వేల్లో కేసీఆర్ మీద నిలబడి నేను ఓడగొడతా అని చెప్పి ఆ రోజు అక్కడ హుజురాబాద్లో తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఎందుకంటే ఈటెల రాజేందర్ గారికి రాష్ట్రం మొత్తం కూడా అన్యాయం జరిగింది, పార్టీలో అతనికి టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతూనే బీజేపీలో వెళ్ళడం జరిగిందని కూడా ప్రజలంతా సింపతిగా ఉన్నారు. ఆయనను గజ్వేల్లో తీసుకొచ్చినట్టయితే బీజేపీ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రోలింగ్ కూడా వస్తుందేమో అనే ఆశతోటి మేము ఈటెల రాజేందర్ గారిని గజ్వేల్కి ఆహ్వానించడం జరిగింది. ఆ క్రమంలో మేమంతా కూడా పెద్ద ఎత్తున 1 సంవత్సరం నుంచి బీసీ ఐక్యవేదిక అనేది ఒకటి స్థాపించి మండలకు తిరిగి బీసీ కమిటీలను కూడా వేయడం జరిగింది. ఒక బీసీ నాయకుడు గజ్వేల్ నుంచి వస్తే ఈటెల రాజేందర్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా బీజేపీ అప్పుడు ప్రకటించడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ఆ దిశగా మేము బాగా ఆశపడ్డాము. ఒక ముఖ్యమంత్రి మీద ఈటెల రాజేందర్ గారు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు గజ్వేల్ నుంచే, ఇవన్నీ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ రూలింగ్ రాలేదు, అసలు ఈటెల రాజేందర్ కూడా ఓడిపోవడం జరిగింది. అందుకు రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటే ఇప్పుడు పవర్ ఉన్న డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిచిండు. ఈరోజు ప్రజలకు ఎన్నో న్యాయమైన కోరికలు ఉన్నటువంటి అన్నింటి కూడా నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్ననే నరసన్న గారు పిలుపు మేరకు మైనంపల్లి హనుమంతరావు గారి పిలుపు మేరకు మేము కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. ఇటీవల గజ్వేల్ ఎమ్మెల్యేగా ఈటెల పోటీ చేసిన తరుణంలో మీరు గట్టి సపోర్ట్ ఇచ్చారు. ఒక తరుణంలో ఈటెల గెలుస్తాడు అనుకున్న సందర్భంలో తను ఓడిపోవడానికి గల కారణాలు మీ మాటల్లో? ఈటెల రాజేందర్ గారిని గజ్వేల్కు ఆహ్వానించిన తర్వాత అంతకు ముందు సంవత్సరం నుంచే మేము ఒక బీసీ ఐక్యవేదిక ద్వారా గజ్వేల్ ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ రావడం జరిగింది. ఎందుకంటే బీసీ నాయకుడు ఎవరైనా వస్తే తప్పనిసరిగా బీసీలందరం కూడా బీసీలందరం కూడా సపోర్ట్ చేసినట్టయితే ఈ యొక్క అహంకారమైన ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా అడుగులు వేయచ్చని ఆశపడి మేము 1 సంవత్సరం నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈటెల రాజేందర్ గారు రావడము కనీసం 30 రోజులనే మేము ఈ యొక్క తాలూకా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడము, బీఆర్ఎస్ నుంచి అందరినీ బీజేపీలో చేర్చుకోవడానికి వివిధ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలో చేర్చుకోవడానికే మాకు ఇంచుమించుగా 1 నెల రోజులు గడిచిపోయింది. తక్కువ సమయంలో ఇంకోటి ఈటెల రాజేందర్ గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది, అటు హుజురాబాద్లో మరి గజ్వేల్లో. దానికి అక్కడ న్యాయం చేయలేక ఇక్కడ న్యాయం చేయలేక ఆయన 2 కూడా ఓడిపోవడం జరిగింది. ఒక విప్లవమే గజ్వేల్లో 25 రోజులు కష్టపడితే మేము 66,000 పైచిలకు ఓట్లు బీజేపీకి గజ్వేల్లో తీసుకురావడం సమిష్టి కృషిగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే కేసీఆర్ మీద 2 ఎలక్షన్లలో కూడా 60,000 ఓట్లు వచ్చిన దాఖలాలు, నరసారెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు కలిసి చేస్తేనే 60,000 ఓట్లు వచ్చినాయి. మేము ఒంటరిగా నెల రోజులనే 66,000 ఓట్లు బీజేపీకి ఈటెల రాజేందర్ మద్దతుగా ప్రజలందరూ కూడా సహకరించారు. ఒక దశలో 4 రోజుల కింద గెలుస్తారనే కూడా గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే, కాకపోతే ఇక్కడున్న మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో బాగా విచ్చలవిడిగా డబ్బులు పెట్టి ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టడం జరిగింది. అన్నగారు మీరు ఇన్ని పార్టీలు మారుతున్నారు కదా, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు అని అనుకుంటున్నారా? నేను పార్టీలు మారడం ఓన్లీ ప్రజల గురించి. నేను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయిన గత ప్రభుత్వంలో
అందుగురించి ఏ ప్రభుత్వంలోనైతే నేను ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాను. ఏ పార్టీలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనే దిశగా అడుగులు వేస్తూ గతంలో 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లో బీజేపీలో చేర్చి ఈటెల రాజేందర్ గారి గెలుపు గురించి మనం పోరాటం చేయడం జరిగింది. అది సఫలం కాలేదు. కాబట్టి ఇప్పుడున్న పవర్ఫుల్ లీడరు, డైనమిక్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రావడం, ఈరోజు వచ్చిన వెంటనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ప్రజలకు నెరవేర్చిండు. నిజంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ, 500లకు గ్యాస్ సిలిండరే కానీ, ఈరోజు 200 యూనిట్ల వరకు జీరో బిల్లే కానీ, ఇలాంటి అన్నీ కూడా బీద ప్రజలకు చేస్తున్న ప్రభుత్వం దిశగా మేము ఆకర్షితమై మాకు గతంలో ఇచ్చినటువంటి ఇక్కడున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ, రోడ్ వైండింగ్లలో ఇల్లు పోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామనే ఒక ఆశతోటి మేము కాంగ్రెస్ రావడం. ఇది మా సొంత స్వార్థానికి కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా గజ్వేల్లో మేము ముందుకెళ్తున్న సంగతి కూడా గమనించాలని కోరుతున్నాం. గతంలో గజ్వేల్లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని రుచి చూపించారని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటున్నారు. దాని గురించి మీ స్పందన? ఫ్యాక్షనిజం అనేది అంత బుడకం. ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో బాగా పనిచేయడం జరిగింది. దానికి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర తెలుగుదేశం నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు గజ్వేల్ ఎంపీపీ టికెట్ అలాట్ చేయడం జరిగింది. అందులో కొందరు అప్పుడు ఎందుకంటే గజ్వేల్లో వేరే కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు అంత బలంగా లేవు. అప్పుడు తెలుగుదేశమే అందరం కూడా తెలుగుదేశం పార్టీని బాగా బలోపేతం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా గజ్వేల్ ఎంపీపీ పదవిని నాకు అలాట్ చేయడం జరిగింది అధినేత చంద్రబాబు నాయుడు గారు. దానికి పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దానికి బాగా అపోజిట్ చేయడం జరిగింది. అయినా కానీ నేను అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంపీపీ డిక్లరేషన్ కంపల్సరీగా ఎంపీపీ అవుతా అని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా నేను ఎంపీటీసీలు ఎవరైతే నేను సొంత ఖర్చులతో కొందరికి నిలబెట్టడం జరిగింది అన్ని గ్రామాలలో. వాళ్ళందరూ నేను గెలిచిన తర్వాత కొంత రాజకీయ శక్తులు వ్యతిరేక వర్గానికి సపోర్ట్ చేయడంతో నేను బాగా కలత చెంది అలా నేను తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి తీసుకువెళ్ళాలని అప్పుడు నేను కొంతమందితోటి మా ఎంపీపీ ఆవరణలో గడబడి చేయడం కూడా జరిగింది. నాకు అన్యాయమే జరిగింది కాబట్టి నేను ఆ పార్టీని విడి టీఆర్ఎస్లో చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులు గజ్వేల్ రావాలంటే ఫస్ట్ భాస్కర్ గారి ఇంటి వద్దకు రావాలా? దానిపై మీ స్పందన? గజ్వేల్లో ప్రజలతోటి ఎక్కువ మమేకమై నేను పనిచేస్తుంటా. ప్రజల అవసరాలకు కానీ ప్రజల సమస్యల మీద కానీ నేను చాలా పోరాటం చేస్తుంటా. గజ్వేల్లో నాకు ప్రజలలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకు అనుగుణంగా 2014లో టీఆర్ఎస్ నుంచి మున్సిపల్గా నేను గజ్వేల్లో పోటీ చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో నా మున్సిపల్ ఎన్నికల తదనంతరమే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావడం జరిగింది. అప్పుడు గజ్వేల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ కానీ ఎలాంటి నిధులే కానీ లేకుండే. అప్పుడు నా ఇల్లే 2014లో సీఎం గారి ఎలక్షన్లో నా ఇల్లే ఆఫీస్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పటి నుంచి గజ్వేల్లో ఏ ఒక్క మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ తప్పనిసరిగా నా ఇంటికి రావడం. ఎందుకంటే గజ్వేల్లో ఎవరు లేని సమయంలో నేను అందరికీ ఆశ్రయం ఇచ్చి గజ్వేల్లో నేను సీఎం గారి ఎలక్షన్లో పాల్పంచుకోవడం జరిగింది. అందుకు నేను గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజల దీవెనతోటి ఇంకా ముందుకెళ్తున్న ప్రజల బలం నాకు ఉన్నదని చెప్పి నాయకులు కూడా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నా ఇంట్లో రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. వచ్చిన నాయకులకు అనుగుణంగా నేను పనిచేయడం కూడా జరిగింది గజ్వేల్లో. వాళ్ళ యొక్క ఆదేశాల మేరకే నేను గజ్వేల్లో ప్రతి డెవలప్మెంట్లో ముందు పనిచేయడం జరిగింది. అందుకు నాయకులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కానీ గజ్వేల్లో ఒక శక్తిగా ఎదుగుతున్నటువంటి నన్ను ప్రజలతోటి మనిషిగా ఉంటాను కాబట్టి ప్రజల భాస్కర్ ఇంకా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తున్న భాస్కర్ కాబట్టి నాయకులు గుర్తించి నాకు అవి ఇస్తున్నందుకు నా ఇంటికి రావడం జరుగుతుంది. అనగానే మీరు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారు. అలాగే మీ తనయుడు అనూప్ కూడా ఈ మధ్యకాలంలో ప్రజల్లో మమేకమై ఉంటా ఉన్నాడు. రాజకీయ అరంగేట్రానికి తనకు మీరు అవకాశం ఇస్తారా? 2014లో నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత నా యొక్క కుమారుడైన అనూపు ఎలాంటి కార్యక్రమాలలో కూడా రాకపోతుండే. ఓన్లీ ఎలక్షన్స్ వస్తే ఒక కేసీఆర్ యువసేన అధ్యక్షునిగా పనిచేస్తుండే తప్ప ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పనిచేస్తుండే కానీ ఎలాంటి ఈ యొక్క కాంట్రాక్టర్ విషయంలో కానీ ఎలాంటి ఈ యొక్క మాట్లాడే కొన్ని విషయాలలో కానీ అతని ప్రమేయం ఉండకపోతుండే.
ఎలక్షన్లు వస్తే మాత్రం యువకులందరినీ కూడా ఏకతాటిపై ఇచ్చి పార్టీ పనిచేస్తున్న తరుణంను అతను చేస్తుండే. ఇప్పుడు చూసినట్టయితే రాబో కాలంలో ఎవరి అదృష్టం ఎలా ఉందో అతను పార్టీకి ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాడు. రాబో కాలంలో అతన్ని రాజకీయాలే కోరుకుంటే అతనికి మేము కూడా సహకరిస్తాం. వారసత్వం అనేది ఏం లేదు, ఎవరెంత కష్టపడితే ప్రజలంతా గుర్తిస్తారు కాబట్టి వారసత్వంగా తేవాలని నాకు ఆలోచన లేదు. అతను రేపు ఫ్యూచర్లో ప్రజలకు కష్టాలను తెచ్చుకొని ప్రజలకు పనిచేస్తే అతని నాయకుడు కూడా ఎదుగుతారని నేను తెలియజేస్తున్నాను. అన్నగారు, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉంటుంది మీ మాటల్లో? మొన్న గత 20 రోజుల క్రితం నరసన్న గారి ఆధ్వర్యంలో మైనంపల్లి గారి ఇంట్లో పెద్ద ఎత్తున గజ్వేల్లో పాత కౌన్సిలే కానీ నా యొక్క అనుచరులే కానీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు రాబో కాలంలో కాంగ్రెస్కు గట్టిగా పునాది వేద్దామని మేమందరం కూడా పెద్ద ఎత్తున గజ్వేల్ మున్సిపల్లో ఈ ఎంపీ ఎలక్షన్లో పనిచేయడం జరుగుతుంది. ఎంపీ ఎలక్షన్లో గతంలో కంటే రెట్టింపుగా ఓట్లు తీసుకురావాలని మేమందరం కూడా కంకణబద్ధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు గజ్వేల్లో మా ఏకైక లక్ష్యం గజ్వేల్ మున్సిపలే కానీ మరియు ఎమ్మెల్యేగా కానీ రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కానీ గజ్వేల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడానికి మా శాశక్తులకు కృషి చేస్తామని, రాబో మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా గజ్వేల్లో అందరము కలిసికట్టుగా ఉండి ఏం అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా మున్సిపల్ చైర్మన్ కూడా కొనసాగాలని కోరిక ఉంది. అందుకు అనుగుణంగా నేను శాశక్తుగా కష్టపడతానని కూడా పార్టీకి తెలియజేస్తున్నాను. నరసన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా గజ్వేల్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని కూడా తెలియజేస్తున్నాను. అన్నగారు, రాజకీయ వ్యాపార రంగంలో కొనసాగుతూ మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి మీ మాటల్లో. కొన్ని సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా రాజకీయంగా నేను అన్ని మతాలకు సంబంధించిన వారికి సేవ చేస్తున్నానని నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను 2014లో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత గజ్వేల్లో మైనార్టీలకు సంబంధించినటువంటి షాదిఖానా స్థలానికి కానీ మరియు గత కొన్ని 50 సంవత్సరాలుగా మదీనా మస్జిద్ ముంగట ఉన్నటువంటి డబ్బాలను తొలగించి వాళ్ళ యొక్క మడిగలు మొత్తం కూడా ఈరోజు షెటర్లు కావడానికి కారణం నేను చైర్మన్గా ఉండి దానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే క్రైస్తవ మతస్థులకు చెందినటువంటి మన క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు ఆ రోజుల్లో మొట్టమొదటిగా శాంక్షన్ చేయించి కాన్స్టిట్యున్సీకి మొత్తం కూడా ఒక క్రిస్టియన్ భవన్ గజ్వేల్లో ఏర్పాటు చేయడానికి నేను చాలా కృషి చేయడం జరిగింది. అలాగే మా క్రిస్టియన్ సోదరులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి శ్మశాన వాటిక లేదని చెప్పి కాన్స్టిట్యున్సీకి అంతా కూడా ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గారి దగ్గరికి ఇదే క్రిస్టియన్ మత ఫాదర్లందరినీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ చిగురుపల్లి వద్ద గవర్నమెంట్ 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడంలో నేను ముందుండి పనిచేయడం జరిగింది. అలాగే హిందువులకు సంబంధించినటువంటి ఎన్నో దేవాలయాలకు నేను కార్యదర్శిగా కొనసాగించబడుతున్నాను. ఈరోజు రామాలయం యొక్క దానికి శ్రీధర్రావు గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా ఉండి దాన్ని గవర్నమెంట్ నుంచి 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకొని ఈరోజు ఒక మహత్తరంగా రామాలయాన్ని నిర్మాణంలో నేను పాత్ర వహించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మంకాలమ్మ టెంపులే కానీ అన్ని టెంపుల్లలో కూడా నాతోటి అయిన కాడికి సాయం చేస్తూ ఈరోజు నేను మన గజ్వేల్లో ముందుకెళ్తున్న సంగతి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. నా ఇంటికాడికి ఎవరు వచ్చినా, ఏ బీద ప్రజలు వచ్చినా కానీ నాతోటి అయిన కాడికి సాయం చేసి వాళ్ళను తృప్తి చెంది పంపించడం జరుగుతుంది. రాబో కాలంలో కూడా ప్రజాసేవ చేసుకునే భాగ్యం నాకు ప్రజలు కలిగిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు పద్మశాలి నేతగా రాజకీయంలో ఎంతో పరిణతి చెంది మీ సమాజానికి మీరు ఏమైనా చేశారు? గతంలో గజ్వేల్లో 2000 కంటే ముందు పద్మశాలి యువజన సంఘం అని గజ్వేల్లో స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించడం, దానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది. ఆ రోజులలో మేము మా యొక్క నాయకుడైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి కార్యాలయాన్ని ఓపెన్ చేయించడం జరిగింది. ఆ క్రమేణా గజ్వేల్లో నేను పద్మశాలి సంఘ ప్రెసిడెంట్గా ఒక 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. గజ్వేల్లో ఉన్నటువంటి ఏ సమస్యనైనా పద్మశాలి కులస్తులకు చెందినటువంటి ఏ సమస్యనైనా సంఘంలో కూర్చొని అందరి పెద్దల సమక్షంలో పరిష్కారం చేసిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాగే పద్మశాలి వీవర్స్ సహకార సంఘానికి నేను సెక్రటరీగా కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు
నేను సెక్రటరీగా ఉన్న సమయంలో గజ్వేల్లో ఉన్నటువంటి పాతబడిన ఆ యొక్క సంఘమును పునరుద్ధరణ కార్యక్రమంలో ఆ ముందు 6 షెడ్యూళ్లను కూడా నేను ఆ రోజులలో అక్కడున్న కొందరు సభ్యుల సహకారంతో నిర్మించడం జరిగింది. గతంలో గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ సంఘానికి ఒక హెల్త్ స్కీమ్లో 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇంకా కార్మికులకు ఒక రూమ్ కూడా నేను ఆ కాలంలో నిర్మించడం జరిగింది. ఇలా మనం పద్మశాలి వారికి నాతోటి అయిన కాడికి బీద వాళ్ళకు కూడా ఎంతోమందికి నేను సహాయ సహకారాలు అందించడం. ఇప్పటికి కూడా ఎవరైనా బీద పద్మశాలి వారు చనిపోతే నాతోటి తోచిన విధంగా సాయం చేస్తూ ముందుకెళ్తున్న సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబో కాలంలో నేను మున్సిపల్ చైర్మన్గా 2014 ఎన్నికైన మొట్టమొదటిగా గజ్వేల్లో పద్మశాలి వారికి ఇక్కడ ఎకరం స్థలాన్ని కేటాయించి ఒక 50 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ గవర్నమెంట్తో శాంక్షన్ చేయించి ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన ఇది కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానంలో త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది. ఈ తరుణంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ మాటలు. ఈరోజు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సరళిని ఒకసారి గమనించినట్టయితే ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముందుకెళ్తుంది. ముఖ్యంగా మన మెదక్ పార్లమెంటు ఎన్నికలు ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో 3 పార్టీలకు చెందిన వ్యక్తులు, ముఖ్యంగా బీఆర్ఎస్కి చెందినటువంటి వెంకటరామరెడ్డి గారు గతంలో మన కలెక్టర్గా పనిచేయడం జరిగింది. నిజంగా అతడు ఎంత హిట్లర్గా కలెక్టర్గా పనిచేసిండో మనందరికీ తెలుసు. బీద వాళ్ళను అన్యాయంగా ముంపు గ్రామాలందరినీ కూడా ఖాళీ చేయించి, దౌర్జన్యంగా ఖాళీ చేయించి గజ్వేల్లో ఎన్నో వాళ్ళ ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా బెదిరించి ఈరోజు గజ్వేల్లో మేము ముంపు గ్రామాలకు వెళ్ళినట్టయితే అతన్ని తిట్టి ఈరోజు దిష్టిబొమ్మలు కూడా కాలబెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ నుంచి నిలబడడం నిజంగా మెదక్ జిల్లా ప్రజల దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అతడు ఉన్నన్ని రోజులు ప్రజలను కష్టపెట్టిండు. రేపు ఎంపీగా అయ్యి ఇంకెంత కష్టపెడతారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్కు తప్పకుండా ఓట్లు వేయొద్దని నిర్ణయించుకున్నారు ప్రజలందరూ కూడా. అలాగే రఘునందన్ రావు గారు బీజేపీ గురించి ఈరోజు ప్రజలందరూ కూడా రిజర్వేషన్లు పోతాయనే ఒక భయంతో బీజేపీకి ఓట్లు వేయొద్దని నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే రానున్న కాలంలో 400 సీట్లు గిట్లా వస్తే బీజేపీ రిజర్వేషన్లు అనేది తొలగిస్తే ఇప్పుడున్న బీద ప్రజలకు దొరుకుతున్నటువంటి ఒక మంచి అవకాశం రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ లేకపోతే ఉన్నత వర్గాలే మళ్ళీ ముందుకుంటారు. ఈ రిజర్వేషన్లో ఉన్న బీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి బీజేపీని కూడా తిరస్కరిస్తున్నారు. అందుకు ఈరోజు ఒక ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి వ్యక్తి మన నీలం మోదీ గారు గతంలో ఒక బీద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. అతడికి కష్ట సుఖాలన్నీ కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముదిరాజు కులస్తుని మన మెదక్ జిల్లాకు పరిచయం చేసి ఒక పార్లమెంట్ సభ్యునిగా నిలవడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా తప్పకుండా నీలం మోదీకు చేకూర్తు కోటేసి అత్యధిక మెజార్టీతోటి అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఒక వారం రోజుల ముందు చూసినట్టయితే ఏం లేకుండా ఇప్పుడు వారం రోజుల నుంచి గమనించినట్టయితే ఎన్నికల సర్వేను చూసినట్టయితే గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్లో వచ్చి చేరుతున్నారు. గతంలో బీఆర్ఎస్లో ఎలాగే చేరేవారో ఈరోజు బీఆర్ఎస్లోకి రాజీనామా చేసి బీజేపీ నుంచి కూడా ఎంతోమంది కాంగ్రెస్లో చేరి నీలం మోదీ గారి గెలుపుకు కృషి చేస్తున్నారు. ఈరోజు ప్రతి వార్డులోకి వెళ్ళినా ప్రతి ఊరికి వెళ్ళినా కానీ నీలం మోదీ గారు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. బీసీ ప్రజలారా ఒకటే అర్థం చేసుకోండి, ఒక రెడ్డి సామాజిక వర్గమే కానీ ఉన్నత వర్గాలే కానీ ఒక బీసీ బిడ్డకు ఈరోజు సీట్ ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరము బీసీలమందరము ఏకమై ఈరోజు ఎస్సీ బీసీలు ఏకమై ఈరోజు నీలం మోదీ గారిని ఇట్లా ఓట్లేసి గెలిపించినట్టయితే రాబో కాలంలో మనకు తగిన న్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్కు చేకూర్తు కోటేసి నీలం మోదీ గారిని గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నారు. రాజకీయాల్లో మాస్ లీడర్గా గుర్తింపు పొంది ముక్కుసూటి తత్వంగా మీరు కొనసాగుతున్న తరుణంలో మీకు రాజకీయ శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా? స్వతహాగా నేను ఏదైనా కానీ కుండ బద్దలు కొట్టి మాట్లాడతాను. ఎందుకంటే ఏదైనా సమస్య మీద ఇంత పెద్దవారైనా కానీ ప్రజలను మోసం చేస్తారంటే నేను నిలదీసే వ్యక్తిని నేను. దాని గురించి తప్పనిసరిగా రాబో కాలంలో కూడా మనసులో ఏది పెట్టుకోకుండా జనాల గురించి న్యాయం చేసే దిశగా నేను ముందుకు అడుగులేస్తాను. ఇప్పుడు ఈ యొక్క 60 సంవత్సరాలలో పద్ధతి మార్చుకునే అందుకు వీలు కాదు. కాబట్టి ముందు కూడా నేను కుండ బద్దలు కొట్టంటే నేను సమస్యల మీద పోరాడతానని కూడా తెలియజేస్తాను.
ఇటీవల మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత ప్రజల్లో మీపై ఆదరణ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈరోజు చూసినట్టయితే గజ్వేల్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ మద్దతుగా ప్రజలందరం కూడా మేము సైతం ఏంటి అంటూ రావడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్లో కొద్దిగా గతంలో కాంగ్రెస్ బాగా వీక్ ఉండే. ఇప్పుడు మేము ఏదైతే చేరిక జరిగిన తర్వాత గజ్వేల్లో నుండి ప్రతి వార్డు నుంచి కూడా నాయకులే కానీ ప్రజలే కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోరాడే వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్లో ఉంటున్నారు. రేపు తగిన న్యాయం జరుగుతుందని ప్రజల నమ్మకంతో ఈరోజు రోజు రోజుకు పార్టీ బలోపేతం అవుతుంది. నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్కు రాబో కాలంలో ఇక్కడ మున్సిపలే కానీ జెడ్పీటీసీ ఎంపీపీలే కానీ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని కూడా తెలియజేస్తున్నారు. రాజకీయంలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ వారి విలువైన సమయం మాకు కేటాయించి మాతో పాలు పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. నమస్తే.